అవని వాళ్ళ ఇంటికి వచ్చిన స్వామీజీ, "మీ ఇంటిలో దుష్ట శక్తులు, దుష్ట గ్రహాలు పోవాలంటే అమ్మవారి పూజ చెయ్యక తప్పదు" అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే సరే అని చెప్పి అమ్మవారి పూజకి అంతా రెడీ చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి అయితే అమ్మవారికి కావలసిన నెయ్యిని మొత్తం ఒక కన్నం పెట్టేసి, ఆ నెయ్యిని మొత్తం నేలపాలు చేసేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అవని వాళ్ళ అత్తయ్య అయితే, "అమ్మ అవని, లోపలికి వెళ్లి నెయ్యి తీసుకొని రా అమ్మా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే లోపలికి వెళ్ళి నెయ్యి తీసుకొని రావడానికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న నెయ్యి లోపల లేకపోవటంతో, "అత్తయ్య ఇప్పుడు నెయ్యి లేదు. నెయ్యి మొత్తం నేలపాలు అయిపోయింది కుండలోంది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో వాళ్ళ అత్తయ్య, "ఏది నేను వెళ్తాను, బయటికి వెళ్లి త్వరగా తీసుకొని వస్తాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే, "లేదత్తయ్య, నేను వెళ్లి త్వరగా తీసుకొని వస్తాను. మీరందరూ పూజ దగ్గరే ఉండండి. పంతులు గారు వచ్చే టైం అయ్యింది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే, "సరే వెళ్ళు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి స్వామీజీ వచ్చేస్తూ ఉంటారు. అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న స్వామీజీ, "ఏరి దంపతులు కూర్చోవాలని చెప్పాను కదా! మీ పెద్ద కొడుకు, పెద్ద కోడలు ఏరి" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య అయితే, "మా పెద్ద కోడలు బయటికి వెళ్ళింది. తన కోసమే ఎదురు చూస్తున్నాం పంతులు గారు" అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న స్వామీజీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. "ఏంటి, ఇప్పుడు పూజ టైంలో బయటికి వెళ్ళడం ఏంటి ఇంట్లో లేకుండా? నేను చెప్పాను కదా! అందరూ ఇంట్లోనే ఉండాలి. పూజకు సరైన టైంకి చెయ్యాలని చెప్పాను కదా!" అని చెప్పేసైతే అందరి మీద ఆగ్రహాన్ని చూపిస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న పల్లవి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ అవని ఈ పూజలోకి ఎలా వస్తుందో నేను కూడా చూస్తాను అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.